కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు దడ పుట్టిస్తున్నారు బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థి అశోక్ రెడ్డి. ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో భాగంగా ఇప్పటి వరకు 37 మంది అభ్యర్థులను ఎలిమినేట్ చేయగా కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్నకు 1,23,410 ఓట్లు. ఇక బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న అశోక్ రెడ్డికి 1,04,000, రాకేష్ రెడ్డికి 4,676 ఓట్లు. బీజేపీ నుంచి బరిలో ఉన్న ప్రేమేందర్ రెడ్డికి 43,571 ఓట్లు వచ్చాయి. ఇక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న అశోక్ 29,862 ఓట్లు వచ్చాయి. గెలుపు కోటాకు 31,685 ఓట్ల దూరంలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఉన్నారు. రాకేష్ 50,419 ఓట్ల దూరంలో ఉండగా రెడ్డి, ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ రెండో ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. తీన్మార్ మల్లన్న రెండో ప్రాధాన్యత ఓట్లపై ఆశ పెట్టుకున్నారు. ఆయనకే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న అశోక్ అల్లాడిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పరమేష్ అందిస్తారు. పరమేష్, చెప్పండి. జిల్లా ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొదటి ప్రాధాన్యత ఓట్లు ఏదైతే ఫలితం తేలలేదో దానికోసం అయితే సెకండ్ ప్రాధాన్యత ఓట్లు అయితే లెక్కిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు దాదాపుగా 43 మంది అభ్యర్థులను అయితే ఎలిమినేట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. తాజాగా ఏదైతే ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ సార్ అయితే ఎలిమినేట్ ప్రక్రియ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకైతే దడ పుట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఓట్లు ఏదైతే గుజ్జా ప్రేమేందర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి గుజ్జా ప్రేమేందర్ రెడ్డి, ఇటు అశోక్ ఇద్దరికి సంబంధించిన ఓట్లే దీనికి కీలకం కానున్నాయి. ఏదైతే మొదటి ప్రాధాన్యత ఓట్లు మొత్తం వీరికైతే ఎక్కువ శాతం నమోదు కావడంతో అయితే సెకండ్ ప్రాధాన్యత ఓట్లు ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళు విజేత కానున్నారు. దాదాపుగా ఏదైతే విజేత కోటాకు సంబంధించినటువంటి 1,55,095 ఓట్లు అయితే కావాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించిన చేరుకోవాలంటే ఇప్పటికీ తీన్మార్ మల్లన్నకైతే 1,23,225 ఓట్లు అయితే ఉన్నాయి. దీనికి కావాల్సింది ఇంకా కొంత దూరంలో ఉండడంతో అయితే ఇప్పటికే రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ సంబంధించిన ఆయన కూడా భారీగానే ఓట్లు నమోదు అవుతుండడంతో అయితే ఈయన ఒక రకంగా టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే తీన్మార్ మల్లన్నకు 1,23,140 ఓట్లు అయితే నమోదయ్యాయి. బీఆర్ఎస్ అభ్యర్థి ఏదైతే రాకేష్ రెడ్డి ఉన్నాడో ఈయనకు 1,476 ఓట్లు అయితే నమోదు కావడం జరిగింది. అయితే వీరిద్దరు ఓట్లు దగ్గరలో ఉండడంతో అయితే సెకండ్ ప్రాధాన్యత ఓటు బీఆర్ఎస్ మొత్తం సెకండ్ ప్రాధాన్యత ఓటు మీద నమ్ముకుంటున్నది. ఏదైతే గుజ్జా ప్రేమేందర్ రెడ్డి బీజేపీకి సంబంధించినటువంటి మొదటి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించినటువంటి మొత్తం సెకండ్ ప్రాధాన్యత ఓట్లు మాకే వస్తాయని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న నుండి కూడా ఈ కౌంటింగ్ అయితే ఉత్కంఠంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని వీలైనంత తొందరగా కంప్లీట్ చేయడానికి అయితే అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే అదనంగా కొన్ని టేబుల్ కూడా ఏర్పాటు చేసి ఏదైతే ఎలిమినేషన్ ప్రక్రియ తొందర కావడానికి కూడా అధికారులు కూడా అభ్యర్థులను ఒప్పించి దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను చేసి సిబ్బందిని కూడా ఈ రోజు పెంచినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు ఈవినింగ్ వరకు అయితే ఈ ఫలితం ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నటువంటి పరిస్థితులలో వీరిద్దరిది బీజేపీ అభ్యర్థికి సంబంధించిన గుజ్జా ప్రేమేందర్ రెడ్డికి సంబంధించినటువంటి ఓట్లు, ఇటు అశోక్ రెడ్డికి సంబంధించినటువంటి ఓట్లే కీలకం కానున్నాయి. దీనికి సంబంధించినటువంటి ఇద్దరికి, ఇటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కానీ వీరిద్దరు కూడా టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఫలితం ఎలా ఉండబోతుంది, దీంట్లో సెకండ్ ప్రాధాన్యత ఓట్లు ఎవరికి ఎక్కువ రాబోతున్నాయని చెప్పేసి ఒక రకంగా టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికి కూడా మనం విజువల్స్ లో చూడవచ్చు. కౌంటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఎక్కడ కూడా ఆలస్యం కాకుండా అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. షిఫ్ట్ల వారీగా కూడా సిబ్బందిని ఉపయోగిస్తూ ఇటు పోలీస్ సిబ్బందిని కానీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సిబ్బందిని కానీ షిఫ్ట్ల వారీగా ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా నిన్న మొన్నటి వరకు అయితే 900 మంది సిబ్బందిని వినియోగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు అదనంగా దాదాపుగా ఇంకా 200-300 మంది సిబ్బందిని కూడా పెంచినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కౌంటింగ్ లేట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా 52 మందిని ఎలిమినేట్ చేసే ప్రక్రియలో ఇంకా లేట్ అవుతున్నటువంటి పరిస్థితిలో సెకండ్ ప్రాధాన్యత ఓటు దీనికి సంబంధించినటువంటి ప్రతినిధి కూడా క్షుణ్ణంగా చూడాలి. ఈ అభ్యర్థులు కూడా కొత్త అభ్యంతరాలు చెప్తున్నటువంటి పరిస్థితులలో ఖచ్చితంగా కూడా సిబ్బంది అవసరం ఉంటారని చెప్పేసి ఈ రోజు సిబ్బందిని కూడా పెంచినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు సాయంత్రం వరకు ఈ ఫలితాలు ఇవ్వాలని చెప్పేసి చేస్తున్నటువంటి అధికారులు చేస్తున్నటువంటి ఫలితాలు అయితే ఎంతవరకు వస్తాయని చెప్పేసి వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్ పరమేష్, థ్యాంక్ యూ.
కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు దడ పుట్టిస్తున్నారు బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థి అశోక్ రెడ్డి. అశోక్ రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో భాగంగా ఇప్పటి వరకు 37 మంది అభ్యర్థులను ఎలిమినేట్ చేయగా కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్నకు 1,23,410 ఓట్లు, బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న రాకేష్ రెడ్డికి 1,04,676 ఓట్లు, బీజేపీ నుంచి బరిలో ఉన్న ప్రేమేందర్ రెడ్డికి 43,571 ఓట్లు వచ్చాయి. ఇక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న అశోక్ 29,862 ఓట్లు వచ్చాయి. గెలుపు కోటాకు 31,685 ఓట్ల దూరంలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఉన్నారు. రాకేష్ 50,419 ఓట్ల దూరంలో ఉండగా రెడ్డి, ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ రెండో ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. ఇక తీన్మార్ మల్లన్న రెండో ప్రాధాన్యత ఓట్లపై ఆశ పెట్టుకున్నారు. ఆయనకే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న అశోక్ అల్లాడిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ శిరీష. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ నిన్నటి నుండి కొనసాగుతుంది. కానీ నిన్నటి నుండి ఇప్పటి వరకు కూడా ఫలితం తేలలేదు. ఎందుకంటే మొదటి ప్రాధాన్యత ఓట్లో ఎవరికి మెజార్టీ రాకపోవడం, ప్రధానంగా బీజేపీకి సంబంధించిన గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, అదేవిధంగా బీఆర్ఎస్కి సంబంధించిన ఏనుగుల రాకేష్ రెడ్డితో పాటు కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ల మధ్య పోటీ నెలకొన్న నేపథ్యం. ఈ నేపథ్యంలో కూడా ఇటు ఏదైతే బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డితో పాటు ఇటు ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న పోటాపోటీగా ఏదైతే ఈ లెక్కింపులో దూసుకెళ్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా మొదటి రౌండ్లో స్వల్ప మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో కూడా ఫలితం అంటే దాదాపు 51% మొదటి రౌండ్లో ఎవరికి ఏ అభ్యర్థికి అయితే వస్తే వాళ్ళు గెలిచినట్టుగా ప్రకటిస్తారు. కానీ ఎవరికి మెజార్టీ 51% మెజార్టీ రాకపోవడంతో కూడా రెండవ ప్రాధాన్యత ఓట్ని మాత్రం లెక్క పెడుతున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఇటు ఏదైతే ఇటు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి రెండో ప్రాధాన్యత ఓట్లు కూడా ఇటు స్వల్పంగా ఓట్లు వస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఈ ఏదైతే ఇప్పుడు గెలుస్తా అంటే స్వల్ప మేయర్తో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఏదైతే అలియాస్ నవీన్ కుమార్ అంటే రెండో ప్రాధాన్యత ఓట్లపై కూడా డిపెండ్ కావాల్సి వచ్చింది. కానీ అంటే ప్రధానంగా ఇటు బీజేపీ గుజ్జల ప్రేమేందర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ కుమార్ కావచ్చు, వాళ్ళిద్దరి ఓట్లు అనేది ఇటు ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు ఆధారపడి ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే ఆయన గెలుపుకి, ఎందుకంటే దాదాపు ఏదైతే ప్రేమేందర్ రెడ్డి మొదటి ప్రాధాన్యత ఓటు ప్రేమేందర్ రెడ్డికి వేసినా కూడా రెండో ప్రాధాన్యత ఓటు అయితే కాంగ్రెస్ అభ్యర్థికి వేసే అవకాశం లేదు. మరొక వైపు ఇటు ఏదైతే అశోక్ స్వతంత్ర అభ్యర్థి అశోక్కి సంబంధించి కూడా మొదటి ప్రాధాన్యత ఓటు అశోక్కి వేసినప్పటికి కూడా రెండో ప్రాధాన్యత ఓటు అంశంలో కూడా ఇటు కాంగ్రెస్ అభ్యర్థికి పడే ఛాన్స్ కూడా తక్కువ ఉంది. ఈ నేపథ్యంలో కూడా రెండో ప్రాధాన్యత ఓటు లెక్కింపులో కూడా ఇటు దాదాపుగా కాంగ్రెస్ అభ్యర్థికి టెన్షన్ పుట్టిస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే దాదాపు రెండో ప్రాధాన్యత ఓటు కూడా ఇటు ఓట్లపై కూడా బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి కూడా ఆశలు పెట్టుకున్నారు. ఇటు గెలుస్తానని కూడా ధీమంగా ఉన్న తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ అభ్యర్థికి కూడా ఆందోళన కలిగిస్తున్నదని చెప్పాలి. ఎందుకంటే ఏదైతే మెజారిటీకి సంబంధించి ఓన్లీ గెలుపు కోటాకి సంబంధించి కాంగ్రెస్కి సంబంధించి 30,685 ఓట్లు దూరంలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఉంటే ఇటు గెలుపు కోటకు సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి 50,419 ఓట్ల దూరంలో ఉన్న పరిస్థితి. అయితే ఇప్పటికీ వీళ్ళకి కాంగ్రెస్ అభ్యర్థికి 1,23,410 ఓట్లు పడగా బీఆర్ఎస్ అభ్యర్థికి 1,04,676 ఓట్లు పడ్డాయి. బీజేపీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డికి మాత్రం 43,570 ఓట్లు పడ్డాయి. మరొక వైపు స్వతంత్ర అభ్యర్థి ప్రధానంగా ఏదైతే ఈ వీళ్ళ గెలుపుకు సంబంధించి ఆందోళన కలిగించే అంశం ఏంటంటే స్వతంత్ర అభ్యర్థికి సంబంధించిన ఓట్లు అశోక్కి 29,806 ఓట్లు పడ్డాయి. ఈ నేపథ్యంలో కూడా దాదాపు పెద్ద మొత్తంలో కూడా ఈ ఓట్లు కొన్ని చెల్లుబాటు కానీ ఓట్లు కూడా ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఈ రెండో ప్రాధాన్యత ఓడిని కూడా ప్రామాణికంగా తీసుకున్న పరిస్థితి అధికారులు. సో ఈ నేపథ్యంలో కూడా ఇప్పుడు ఏదైతే ఈ వీళ్ళిద్దరి బీజేపీకి సంబంధించిన ప్రేమేందర్ రెడ్డి ఓట్లు కావచ్చు, అదేవిధంగా ఇటు స్వతంత్ర అభ్యర్థి అశోక్ సంబంధించిన ఓట్లు కావచ్చు కీలకంగా కానున్నాయి. ఎవరికి ఈ కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్నకు, అదేవిధంగా రాకేష్ రెడ్డికి సంబంధించి. సో ఇప్పటికీ కూడా 52 మంది అభ్యర్థులలో కూడా ఇప్పటికీ 37 మంది కూడా ఎలిమినేట్ అయ్యారు. సో ఒక్కొక్కరిని కూడా ఎలిమినేట్ చేసుకుంటున్న వస్తున్న పరిస్థితుల్లో ఈ రెండో ప్రాధాన్యత ఓట్లు కూడా ఇప్పుడు చివరిగా ఏదైతే
స్వతంత్ర అభ్యర్థి అశోక్ కావచ్చు, అదేవిధంగా బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి సంబంధించి దగ్గరకు వచ్చేప్పటికి కూడా ఈ ఓట్లు అనేది ఎవరికి ప్రామాణికంగా అవుతాయి. అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న కూడా ఈ రెండో ప్రాధాన్యత ఓట్లు ప్రామాణికంగా తీసుకొని గెలుపుపై ఆశలు పెట్టుకున్నారు. మరొక వైపు బీఆర్ఎస్కి సంబంధించి కూడా అభ్యర్థి రాకేష్ రెడ్డి కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లు కూడా స్వల్ప మెజార్టీ అంటే కోల్పోయినప్పటికి కూడా అటు రెండో ప్రాధాన్యత ఓటు మీద బాగా ఆశలు పెట్టుకున్న పరిస్థితి. సో రెండో ప్రాధాన్యత ఓటు ఖచ్చితంగా తన మెజార్టీకి తీసుకొస్తాయి, ఖచ్చితంగా తనను గెలిపిస్తాయని కూడా. అదేవిధంగా దీనికి సంబంధించి బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి ఓటు రెండో ప్రాధాన్యతకు సంబంధించిన ఓట్లు కూడా తనకు అనుకూలంగా పడతాయి. అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థి ఏదైతే అశోక్ ఓట్లు కూడా తనకు అనుకూలంగా పడతాయని కూడా భారీగా ఆశ పెట్టుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఇటు ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్న కావచ్చు, అదేవిధంగా ఏదైతే బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి కావచ్చు. ఈ నేపథ్యంలో కూడా సాయంత్రం వరకు అయితే ఈ ఉత్కంఠత నెలకొందని చెప్పొచ్చు. సాయంత్రం వరకు దాదాపుగా ఏదో ఖచ్చితంగా ఈ ఎవరి భవితం అనేది ఏదైతే బీఆర్ఎస్కి సంబంధించిన రాకేష్ రెడ్డి, అదేవిధంగా ఇటు కాంగ్రెస్ సంబంధించిన తీన్మార్ మల్లన్న ఇద్దరిట్లో ఎవరిని ఈ ఎమ్మెల్సీ ఏదైతే గ్రాడ్యుయేట్కి సంబంధించిన ఉప ఎన్నిక ఎమ్మెల్సీకి గెలిపిస్తారు, రెండో ప్రాధాన్యత ఓట్లు ప్రామాణికంగా గెలుస్తారు, ఎవరికి మెజారిటీ ఓట్లు పడతాయి, ఎవరు గెలుస్తారు, విజయ తీరానికి చేరుతారు అనేది అది కూడా ఇప్పుడు ఉత్కంఠ నెలకొందని చెప్పొచ్చు. ఇటు అభ్యర్థులతో పాటు అదేవిధంగా ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇటు కాంగ్రెస్ వర్గాల్లో కావచ్చు, ఇటు బీఆర్ఎస్ వర్గాల్లో కావచ్చు ప్రధానంగా ఈ ఉత్కంఠ రేపుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రెండో ప్రాధాన్యత ఓటుకు సంబంధించి కూడా భారీగా ఇటు ఆశలు పెట్టుకునే పరిస్థితి ఇరువురు అభ్యర్థులు. ఈ నేపథ్యంలో కూడా సాయంత్రం లోపు ఖచ్చితంగా వీటికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చి ఎవరు ఈ రెండో ప్రాధాన్యత ఓటు ఎవరికి అనుకూలంగా ఉంటుంది, ఈ ఓట్లు ఎవరు గెలుస్తారనేది మాత్రం సాయంత్రం వరకు అయితే స్పష్టంగా తేలే అవకాశం ఉందని చెప్పొచ్చు. శిరీష. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.